నోస్ట్రాడామస్తో పాటే బల్గేరియాకు చెందిన మహిళ బాబా వెంగా భవిష్యవాణిలో కొన్ని కీలక అంశాలు తెరపైకొచ్చాయి. అసలు ఈ బాబా వెంగా 2024కు సంబంధించి చాలా భయంకరమైన విషయాలను ఊహించారు. అవి చూస్తే షేక్ అవ్వడం ఖాయం. అసలు 2024కు సంబంధించి ఈ జోస్యాలు నిజమయ్యే ఆస్కారం ఎంత? నోస్ట్రాడామస్ బాబా వాంగా చెప్పిన వాటిలో ఎన్ని నిజమయ్యాయి? పుతిన్కు ఈ ఏడాది ప్రాణగండం ఉందా? బయో వెపన్స్ ప్రపంచాన్ని వణికిస్తాయా? నయం కాని వ్యాధులకు చికిత్స దొరుకుతుందా? టైం ట్రావెల్ చేసేందుకు సమయం దగ్గర పడిందా? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉందా? బల్గేరియా మహిళ బాబా వంగా 2024 గురించి చెప్పిన జోస్యమేంటి? నోస్ట్రాడామస్ జోస్యాన్ని ప్రపంచం నమ్మడానికి చాలా కారణాలున్నాయి. ఎందుకంటే ఆయన గత సంవత్సరాల గురించి చెప్పిన వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. దీంతో ఆయన భవిష్యవాణిపై గురి కుదిరి ఎక్కువ మంది చదువుతున్నారు. ఏం జరగబోతోందో ముందే క్యాచ్ చేస్తున్నారు. అసలు నోస్ట్రాడామస్ గతంలో చెప్పిన వాటిలో నిజమైనవేంటో, అందులో ముఖ్యమైన ఘట్టాల్ని ఓసారి చూద్దాం. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణం గురించి చెప్పారు. ఎలిజబెత్ సరిగ్గా 96 సంవత్సరాల వయస్సులో చనిపోతుందని ఊహించాడు. తత్వవేత్త లే ప్రొఫెటీస్ పుస్తకంలో కవితల రూపంలో రకరకాల అంచనాలు వేశారు. తర్వాత మ్యారియో రీడింగ్ ఆ కవితలన్నింటినీ వివరిస్తూ నోస్ట్రాడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకాన్ని రాశారు. ఎలిజబెత్ విషయంలో నోస్ట్రాడామస్ అంచనా అక్షరాలా నిజమైంది. రాణి మరణానికి ముందు నోస్ట్రాడామస్ ది కంప్లీట్ ప్రొఫెసీస్ ఫర్ ది ఫ్యూచర్ అనే పుస్తకం 5 కాపీలు మాత్రమే అమ్ముడయ్యాయి. కానీ రాణి మరణమనంతరం పుస్తకం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇందులో ఏదో ఉంది. ప్రపంచ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న విషయాల్ని చదివేవారు ఎక్కువయ్యారు. 1666లో లండన్లో జరిగిన గ్రేట్ ఫైర్, 9/11 టెర్రర్ దాడులు ఇలాంటివి అంచనా వేశారు. ఇవన్నీ అతను చెప్పినట్టే నిజమయ్యాయి. 1555లో ఫ్రెంచ్ తత్వవేత్త నోస్ట్రాడామస్ తన పుస్తకం లే ప్రొఫెటీస్లో అనేక అంచనాలు వేశారు. ఈ పుస్తకం 942 కవితల సంకలనంగా ఉంది. దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే వివిధ సంఘటనల్ని అతను ముందే చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచాన్ని వణికించిన ప్రాణాంతక వైరస్ కరోనా వంటి మహమ్మారి గురించి 500 ఏళ్ల క్రితమే నోస్ట్రాడామస్ రాశారు. ఇది ఫ్రెంచ్ కాలజ్ఞాని చెప్పిన విషయాలు. ఇప్పుడు బల్గేరియన్ లేడీ బాబా వాంగా అంచనా వేసిన కాలజ్ఞానం ఎలా ఉందో చూద్దాం. ఆమె అంధురాలు. ఆవిడను నోస్ట్రాడామస్ ఆఫ్ ది బాల్కన్స్ అని కూడా పిలుస్తారు. తన ద్వారా వచ్చిన అంచనాల్లో 85% కరెక్ట్ అని తేలింది. లేడీ నోస్ట్రాడామస్ అని కూడా అంటారు. కారణం నోస్ట్రాడామస్ మాదిరిగానే చాలా వరకు నిజమయ్యాయి. బల్గేరియాకు చెందిన బాబా వాంగా 2024 గురించి చాలా ప్రమాదకరమైన, భయంకరమైన అంచనాలు వేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బ్యాడ్ న్యూస్ సిగ్నల్స్ ఇచ్చారు. పుతిన్ను సొంత దేశానికి చెందిన ఎవరైనా హత్య చేస్తారని బాబా వాంగా జోస్యం చెప్పారు. ఎవరో బయటి వ్యక్తులు కాదని, నమ్ముకున్న వారే అని భవిష్యత్తు చెప్పారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. పుతిన్ అధ్యక్ష నివాసానికి సమీపంలో గతంలో డ్రోన్ దాడులు కూడా జరిగాయి. అంతేకాదు, ప్రిగోజిన్ విమాన ప్రమాదం, మరణం వంటి అంశాలతో చూస్తే పుతిన్ పరిస్థితి ఏమంత సేఫ్టీగా లేదన్న ప్రచారమే జరుగుతోంది. ఈ ఏడాది ప్రమాదకరమైన ఆయుధాల గురించి బాబా వాంగా ఊహించారు. ఒక పెద్ద దేశం బయో వెపన్స్ ని పరీక్షిస్తుందని జోస్యం చెప్పారు. యూరప్లోని వివిధ నగరాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతాయని అంటున్నారు. అలాగే ప్రపంచంలో పెద్ద ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దీని కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందని అన్నారు. ఇక ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ప్రతికూల ప్రభావాల్ని చూస్తాయని జోస్యం చెప్పారు. భూమి కక్షలో మార్పు ఉంటుందని, ఇది చాలా తక్కువ వ్యవధిలో జరుగుతుందని అన్నారు. రేడియేషన్ ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అటు 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడుల ప్రమాదం కూడా పెరగనుందన్నారు. అధునాతన హ్యాకర్లు, పవర్ గ్రిడ్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాల్ని లక్ష్యంగా చేసుకుంటారని ఊహించారు. దీంతో జాతీయ స్థాయిలో శాంతి భద్రతలకి ముప్పు ఏర్పడుతుందని బాబా వాంగా అంచనా వేశారు. బాబా వాంగా ప్రకారం ఏడాది క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే చికిత్సలు అందుబాటులోకి వస్తాయన్నారు. అల్జీమర్తో సహా నయం చేయలేని వ్యాధులకి కొత్త ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అటు ఏడాది క్వాంటమ్ కంప్యూటింగ్లో పెద్ద ఆవిష్కరణ జరుగుతుందని వాంగా అంచనా వేశారు.
ఇదే జరిగితే 2024లో ఏఐ ఇండస్ట్రీ కూడా స్పీడ్ పెరుగుతుంది. 5079 నాటికి భవిష్యత్తు వరకు బాబా వాంగా అంచనా వేశారని చెబుతారు. ఆమె ప్రకారం లాంగ్ టర్మ్ అంచనాల్లో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. అందులో 2076 నాటికి కమ్యూనిజం మళ్లీ ప్రభావం చూపే దశకు చేరుకుంటుందన్నది ఒకటైతే 2304లో టైం ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉందని జోస్యం చెప్పడం మరో కీలక అంశం. ఇక చివరిగా 5079లో ప్రపంచం అంతమవుతుందని అంచనా వేశారామె. వాంగా చెప్పిన భవిష్యవాణి 85% వరకు కరెక్ట్గా ఉన్నాయని అంటున్నారు. బాబా వాంగా జీవించి లేకపోయినా తరచుగా ఆమె చెప్పిన అంచనాలు వార్తల్లో నిలుస్తుంటాయి. ఓ రిపోర్టు ప్రకారం బాబా వాంగా తన మరణాన్ని మాత్రమే కాదు 9/11 ఉగ్రదాడులు సహా అనేక సంఘటనలు ఊహించారు. బల్గేరియాకు చెందిన బాబా వాంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టెరోవా. 1996లో 84 సంవత్సరాల వయసులో వాంగా మరణించారు. 1989 సంవత్సరంలోనే 9/11 దాడుల గురించి ఊహించారు బాగా వాంగా. అమెరికా ఉష్ట్రపక్షులచే దాడి చేయబడుతుందని, అందులో కవలలు పడిపోతారని చెప్పారు. పొదల్లో తోడేళ్లు అరుస్తుంటాయని, అమాయకుల రక్తం కారుతుంటుందని రాసుకున్నారు. స్టీల్ బర్డ్స్ అంటే దాడికి ఉపయోగించిన విమానాల్ని ఉద్దేశించినవిగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు గురించి ఊహించి రాసినవన్నీ నిజమవుతాయన్న గ్యారంటీ ఎక్కడా లేదు. దీన్ని నమ్మడం నమ్మకపోవడం వ్యక్తుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.